మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందుకైతే హోండా డ్రీమిగా వెహికల్ అనేది వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఎందుకంటే మొన్న చెప్పా కదా ఫ్రెండ్స్, వీడియో తీయడానికి అయితే టైం లేదని చెప్పేసి ఇప్పుడైతే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మొన్న అయితే మీకు క్లారిటీ తెలియలేదు కదా, అందుకోసం వీడియో అయితే తీయలేకపోయి ఈరోజు అయితే తీపిచ్చానండి. ఇంటి దగ్గర అయితే వెహికల్ అనేది వీడియో తీపించి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇక చూడండి ఫ్రెండ్స్, మొన్న అయితే ఓన్లీ ఫొటోస్తో మీకు ఎడిట్ చేసి డీటెయిల్స్ అనేది చెప్పాను. ఇప్పుడు మొత్తం వీడియోలో మొత్తం ప్రతి పార్ట్ మిస్ కాకుండా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద బెల్ గంటను అయితే నొక్కండి. ఎందుకంటే మనం పెట్టిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో తొందరగా రావాలనుకుంటే బెల్ గంటను నొక్కండి, ఆల్ నోటిఫికేషన్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017 అండి. నేను కొంచెం వీడియో అనేది తొందరగా ఎండింగ్ చేస్తాను, ఎందుకంటే నేను అప్డేట్ ఇచ్చాను కదా ఆల్రెడీ ఈ వెహికల్ అనేది, అందుకోసమే. ఫ్రెండ్స్, ఇక మన ఛానల్లో కొత్త అప్డేట్ అనేది వస్తుంటాయండి. ఎందుకంటే చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా ఏమనుకున్నానంటే మన వీడియోలో ఏ వెహికల్ వీడియో తీసినా లాస్ట్ ఎండింగ్లో అయితే ఒక 2-3 రోజుల తర్వాత వచ్చే వెహికల్ అనేది కూడా పూర్తి డీటెయిల్స్ అనేది నేను చెప్పడం అయితే జరుగుతుందండి. వీడియో అయితే లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే నేను రేపు వచ్చి నెక్స్ట్ వీడియో వెహికల్ కూడా ఫోటోలు తీసి పెడుతున్నానండి. నెక్స్ట్ వీడియోలో మనకు స్కూటీలు అయితే ఉన్నాయి, 3 స్కూటీలు అయితే ఉన్నాయి రెడీగా. ఆ వెహికల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఈ వీడియోలోనే ముందుగానే అప్డేట్ అనేది ఇస్తుంటాను. మీరు కొంచెం తొందరగా అప్డేట్ కావాలనుకునే వాళ్ళకైతే ఇది ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్, కొంతమంది మన వాట్సాప్ గ్రూప్లో దొంగలు ఉన్నారండి. అంటే మన సబ్స్క్రైబర్లే కొంచెం అదే పిసినారితనం, కమిషన్ ఇవ్వబడతాని బాధతో మన వాట్సాప్ గ్రూప్లో 2 రోజుల ముందే అప్డేట్ అనేది ఇస్తుంటాను డైలీ. అప్పుడు ఓనర్ నెంబరు అందుకు ఇస్తుంటాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పేర్లు కూడా వద్దండి, ఈ మధ్యన తెలిసాయి, చాలామంది కనుక్కున్నాను, తెలిసినాయి. నాకు తెలియదు అనుకుంటున్నారు. మనం పలానా ఓనర్ నెంబర్ పెట్టాక వాళ్ళకి కాల్ చేసేది, వాళ్ళతో డీల్ చేసుకునేది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భాస్కర్ రెడ్డికి చెప్పకండి, మేము వెహికల్ తీసుకున్నట్టుగా చెప్పకండి, కమిషన్ అడుగుతాడు 500, అందుకోసం అనేది మాకు 500 మిగులుతుంది అనేది ఆశతో వాళ్ళకు ఓనర్ దగ్గర చెప్పేసి అట్లా తీసుకెళ్తున్నారు. కానీ కొంతమంది మంచి ఓనర్స్ ఉన్నప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసి చెప్తున్నారు, ఇలా అంటున్నారు పలానా అతను వచ్చి నా దగ్గర తీసుకువెళ్ళాడని. సర్లే అని అయితే ఇంతవరకు కొంతమందిని అడగలేదండి, వదిలేశాను. కానీ ఇంకా డైలీ రోజుకి నాకు తెలుస్తుంది. నిన్న మొన్న పెట్టిన వెహికల్ అయితే అలాగే జరిగింది. నేనైతే ఏం బాధపడలేదు. కాకపోతే ఇలాంటి వాళ్ళు కూడా మన ఉన్నారు అనేది కొంచెం బాధ, అంతే. మన ఛానల్లో ఏదో మనం అర్థం చేసుకొని మనం ఎంత మంచి రేటు పెట్టి తక్కువ ధరకి మాట్లాడిస్తున్నా కూడా వాళ్ళు నాకు ఏదో కొంచెం అమౌంట్ ఇవ్వాలని కూడా బాధపడి మోసం చేసి తీసుకెళ్తున్నారు. కోనీలేండి, నేనేం అట్లే అనుకోను. కాకపోతే చెప్తే ఒక మాట పోతుంది కదా, నేను తీసుకున్నాను పలానా వెహికల్ అని తీసుకున్నాను చెప్తే ఏం కాదు కదా. కానీ చెప్పకూడదు అనుకున్నారంటే వాళ్ళని అర్థం చేసుకోండి, మీరు ఏమంటారో. మీరు కూడా అలాంటి వాళ్ళని ఒకసారి ఏమంటారో ఒకసారి కామెంట్ కూడా పెట్టండి, ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టండి. అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటారు, వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ఎంతో కష్టపడి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో ఇంప్రూవ్ అయ్యి ఎంతో మందికి మంచి జరగాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనల్ని నమ్మి మన కోసం మన గ్రూప్లో జాయిన్ అయ్యి ఎంతోమంది ఉన్నారండి. అలాగా ఎంతో కష్టాలు ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ అంటేనే అంత సింపుల్గా అయితే సక్సెస్ కాదండి ఎవరైనా కానీ. అది సక్సెస్ కావాలంటే చాలా కష్టం ఉంటుంది, చాలా ఇబ్బందులు పడే ముందుకు వచ్చింటారు. అది అనేది అర్థం కావాలి అందరికీ. అది ఎలాగనేది ఫస్ట్ స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన వెంటనే మనమైతే ఎక్కువ వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్లు పెరగలేదండి. మనం తక్కువ రేటుకి పెట్టి మంచి రేట్ ఇచ్చి మంచి కండిషన్లో వెహికల్ ఇచ్చిన తర్వాత అందరూ చూశారు, తీసుకున్న తర్వాత 10 మంది చెప్పారు, అట్లా ఇంప్రూవ్ అవుతా వచ్చింది. దాంట్లో ఎన్నో కష్టాలు అనుభవించాను తెలుసా. దారిలో ఒకటి సపోజ్ కొన్ని సింపుల్ చెప్తున్నాను ఎలా కష్టపడాను అనేది. వెహికల్ని తెచ్చేటప్పుడు లాంగ్ నుంచి తెచ్చాను, ఆ దారిలో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చింటాయి. వెహికల్ అనేది ఆగిపోవడం, సీజ్ అవ్వడం, పెట్రోల్ కాలిపోవడం, ఏదైనా డ్యామేజ్ కావడం, అలా ఎన్నో జరిగినాయి. ఆ టైంలో నైట్ టైంలో కూడా మెకానిక్ని భంగపడి వాళ్ళని ఎలాగోలా ఒప్పించి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి అక్కడ తీసుకువెళ్ళి దాన్ని రిపేర్ చేయించి కాలు వేసుకొని దొబ్బుకొని కట్టుకొని వచ్చి ఎన్నో తిప్పలు పడినాను చాలా. మీరు చాలామంది కొంతమంది అనుకుంటారు,
గ్రూప్లో పెడుతున్నారు, అప్పుడే వెంటనే సేల్ చేస్తున్నారు, తొందరగా సేల్ అయిపోతున్నాయి, బాగా సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు. నేనైతే గ్రూప్లో పెట్టిన వెంటనే సేల్ అయిపోతున్నాయి కరెక్టే, కానీ తక్కువ రేటుకి ఇస్తున్నా కాబట్టి తొందరగా సేల్ అయిపోతున్నాయి. తక్కువ లాభం తీసుకుంటున్నాను, అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ తక్కువ లాభం తీసుకుంటాను, తొందరగా సేల్ అయిపోతున్నాయి, కానీ మార్జిన్ తక్కువ పెట్టుకుంటాను, తొందరగా అందుకే సేల్ అయిపోతున్నాయి. అలాగా ఎన్నో కష్టాలు పడి ఉంటే కానీ అలాగా వెహికల్ తెచ్చినప్పుడు చేసినప్పుడు ఎన్నో కష్టాలు. కొన్ని వెహికల్ రిటర్న్ వస్తుంటాయి, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం అసలేదని రిటర్న్ వస్తుంటాయి. కొన్ని వెహికల్ తగ్గించని ఒక 5-6 మంది కూడా మోసం చేశారు డబ్బులు. అన్న 2000 పట్టుకుంటా అన్న, నేను ఇంటికి వెళ్ళినాక వస్తాను, లాంగ్ నుంచి వచ్చాను, 2000 పట్టుకుంటా అని వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. పిడుగురాల నుంచి కూడా ఒక అతను అట్లాగే చేశాడు, ఇంకొకతను బెంగళూరులో కూడా అతను చేశాడు అట్లాగే. అన్న నేను ఇంటికి వెళ్ళాక 1000 రూపాయలు వేస్తాలేనా, నాకు వచ్చేదే 1000 రూపాయలు లాభం, 1500 లాభం అయితే దాంట్లోనే వాళ్ళు 2000 పట్టుకొని, సరే కదా పాపంలే ఇంత దూరం వచ్చారు మన కోసము, ఇంటికి వెళ్ళినాక వేస్తారులే అని చెప్పేసి పిడుగురాళ్ళు అతన్ని అడిగితే ప్యాషన్ ఎక్స్ప్రో తీసుకున్నాడు. ఇప్పటికి కూడా కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అలా చేశారండి మోసాలు. అంత సింపుల్గా అనుకుంటారు కొంతమంది, యూట్యూబ్లో సక్సెస్ అయినారులే, డబ్బులు వస్తున్నాయిలే, ఏం కాదులే అనుకుని. కానీ లేదండి, తప్పండి. అలాగా నేనైతే చాలా కష్టాలు పడిన తర్వాతే ఇలా ఈ పొజిషన్కి వచ్చాను. ఇప్పుడు కూడా పడతాను, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను, మీకు చెప్పలేదు అంతే. మీకు చాలా విషయాలు ఇంకా ఫేస్ చెప్పలేదు, అది చెప్పాలంటే చాలా స్టోరీలు ఉన్నాయి, ఇంకా చాలా ఫేస్ చేస్తున్నాను. అది వీడియోలు అనేది ఎప్పుడు చెప్పలేదు, ఓన్లీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఫొటోస్ పెడుతున్నాను, సేల్ అయిపోతున్నాను, అదొక్కటే తెలుస్తుంది. కానీ తప్ప మీకు దానికి ముందు ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని రిటర్న్ వస్తున్నాయి, వాళ్ళు కావాల్సిన అమౌంట్ పట్టుకుంటున్నారు, అమౌంట్ ఇవ్వకుండా టార్చర్ కూడా పెడుతున్నారు, అన్నీ చాలా రకాలు ఉన్నాయండి చెప్పాలంటే. నాకు అదొక్కటే బాధ అండి. మనకు గ్రూప్లో పెట్టిన తర్వాత, సేల్ అయిపోయిన తర్వాత ఓనర్ దగ్గర డీల్ చేసుకొని మనకు అమౌంట్ ఇవ్వకుండా ఇవ్వాలనేది బాధతో 500 ఇవ్వాలంటే చాలా బాధపడి, అన్న భాస్కర్ రెడ్డి చెప్పాక మేము మీ దగ్గర కొన్నామని చాలా చేశారండి. బద్వేలో కూడా 2 వెహికల్ అలాగే చేశారు. ఈ మధ్య రీసెంట్గా 2 వెహికల్ కూడా చేశారు. కానీ నేను వదిలేసాను, పట్టుకున్నాను. వాళ్ళు అవన్నీ అయితే నేను కూడా పట్టించుకోను. కాకపోతే అంత చేసి అన్ని కష్టపడి యూట్యూబ్ ఛానల్ రన్ చేసి ఒక గ్రూప్ అని క్రియేట్ చేసుకొని మనం ఏదో కొంచెం 10 రూపాయలు సంపాదించుకోవాలని పెట్టుకుంటే, నేను ఎక్కువ లాభం తీసుకుంటే అయ్యో భాస్కర్ రెడ్డి ఆయన యూట్యూబ్ ఛానల్ మీద ఎక్కువ లాభం తింటాడే, బండ్ల మీద ఎక్కువ లాభం తింటాడే, ఈ 500 ఎందుకు ఇవ్వడము కమిషన్ అనేది అట్లా అనుకుంటే ఓకే, నేను కాదని అప్పుడు బాధపడాను. కానీ నాకు వచ్చే 1000-1500లోనే లాస్ చేసి మళ్ళీ గ్రూప్లో పెట్టినందుకు నేను ఏదో ఇప్పుడు అయితే ఈ మధ్య 300 అయితే కమిషన్ తీసుకుంటున్నాను. ఆ 300 ఇప్పించుకోకుండా వెహికల్ అనేది సైలెంట్గా డీల్ చేసుకుంటున్నారు. ఓనర్స్ అట్నే చేసుకుంటున్నారు, తీసుకునే కస్టమర్లు కూడా అట్లాగే బాధపడి. ఏమని అడిగానండి, నేను కమిషన్ మీద 500 అడిగాను, అది కూడా ఇవ్వడానికి అయితే చాలా మంది బాధపడి ఇలా చేస్తున్నారండి. ఇవ్వలేదని బాధపడడం లేదు కానీ అతనికి చెప్పగాకు, భాస్కర్ దగ్గరికి చెప్పగాకు తీసుకున్నాను అనే విధంగా అయితే డీల్ చేయడం అనేది తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ ఛానల్ రన్ చేసి గ్రూప్ క్రియేట్ చేసుకొని ఏదో సంపాదించుకోవాలి, ₹1 నాకు కూడా పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, నేను కూడా సంపాదించుకోవాలి అనే ఆశతోనే కదా నేను కూడా స్టార్ట్ చేసింది. ఏదైనా నేను కూడా ఒక 500 మీద బండి మీద 500 కమిషన్ ఇస్తే నేను కూడా ఏదో సంతోషపడతాననే కదా నేను అనేది వెహికల్ అనేది స్టార్ట్ చేశాను. అది కూడా ఇవ్వడానికి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. 500 కూడా ఇస్తే బాగుపడతారేమో అనే విధంగా ఉన్నారు. సర్లే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ వాళ్ళతో ఇంకో మాటలో మాట్లాడదాం. ఇక ఈరోజు వచ్చేసి మన నెక్స్ట్ వీడియోలో టీవీఎస్ పెప్ ఉందండి. టీవీఎస్ పెప్ స్కూట్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016 అండి. లొకేషన్ వచ్చేసి నా దగ్గరే ఉందండి. టీవీఎస్ పెప్ 2015 మోడల్, కండిషన్ అయితే సూపర్గా ఉందండి, నా దగ్గరే ఉందండి. నెక్స్ట్ వీడియో అయితే ఈ వెహికల్ అయితే వస్తుందండి. కండిషన్ అయితే సూపర్గా ఉందండి, చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేపిస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఇక నెక్స్ట్ రెండవ వెహికల్ వచ్చేసి హోండా యాక్టివా స్కూటీ అండి. హోండా యాక్టివా స్కూటీ 2014 మోడల్ అండి. 2014 వైట్ కలర్ అండి. ఇంజన్ అయితే సూపర్గా ఉందండి, కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇక థర్డ్ వెహికల్ వచ్చేసి హీరో డ్యూట్ అండి. రీసెంట్గా చూసే ఉంటారు, వీడియో వచ్చేసి నిన్న అప్లోడ్ చేశాను. ఈ వెహికల్ వచ్చేసి 2018 అండి. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2019, నా దగ్గరే ఉందండి. ఈరోజు ఈవినింగ్ రేపో అయితే ఈ వెహికల్ అయితే సేల్ అయిపోతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది కాల్స్ చేశారు. ఇక చూశారు కదా ఫ్రెండ్స్, యాక్టివా ఉంది, టీవీఎస్ పెప్ ఉంది, ఇక డ్యూట్ ఉంది. ఆ 3 వెహికల్ వచ్చేసి రేపు నెక్స్ట్ వీడియోలో వస్తాయి, తప్పకుండా చూడండి.